అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు. మన ముమ్మిడివరం నియోజకవర్గం మురమల్ల గ్రామంలో ఈరోజు సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. మన నియోజకవర్గ ప్రజలందరూ, మన కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా, ఎందుకంటే మన కోనసీమ ప్రాంతంలో ఎక్కడెక్కడున్నా అందరూ కూడా ఈ సంక్రాంతి పండగకి ప్రతి సొంత గ్రామానికి వచ్చి మరి గెట్ టుగెదర్లు ఏర్పాటు చేసుకోవడం కానీ, ముగ్గుల పోటీలు కానీ, పెద్ద ఎత్తున భోగి మంటలు కానీ, అనేక రకాల ప్రబల తీర్థాలు కానీ బ్రహ్మాండంగా మన కోనసీమ ప్రాంతంలో ఒక వైభవంలా జరుగుతుంది సంక్రాంతి పండుగ. దానికి పెద్ద ఎత్తున మరి తెలంగాణ పక్క తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున మన గ్రామాలకు రావడం అందరికీ కూడా ఆనవాయితీ. ఎందుకంటే పూర్వం నుంచి కూడా ఒక సాంప్రదాయ క్రీడలు, అదేవిధంగా ఎద్దుల పోటీలు కానీ, అదేవిధంగా ముగ్గుల పోటీలు కానీ, మరి వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ పోటీలు కానీ, అదేవిధంగా కోడి పందాలు కానీ బ్రహ్మాండంగా మరి నిర్వహించడం మన ఏరియా వాసులు అందరికీ కూడా అలవాటు. అదేవిధంగా మన మురమల్ల గ్రామంలో మరి ఈ కొత్త సంవత్సరంలో అత్యంత వైభవంగా మరి ఈ కోడి పందాలు కానీ, ముగ్గుల పోటీలు కానీ, అనేక రకాల కార్యక్రమాలు, గెట్ టుగెదర్లు కానీ బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. మరి ఈ కొత్త సంవత్సరంలో కూడా అందరూ మన నియోజకవర్గ ప్రజలు, అదే రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలి. ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం మనకు వచ్చిందని చెప్పి ప్రజలందరూ కూడా ఎంతో హర్షిస్తున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక రవాణా కష్టగా మార్చి వ్యవస్థలన్నీ కూడా బస్టు పట్టించారు. అటువంటిది మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సిసి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ మరి శంకుస్థాపనలు చేసుకుని నిన్నే ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. అదేవిధంగా రైతులందరికీ ఉపయోగపడే గోశాలలు కూడా మరి పెద్ద ఎత్తున గోశాలన్నీ కూడా సుమారు మన నియోజకవర్గం 200 గోశాలలు కూడా కట్టుకోవడం జరిగింది. ఈ సంక్రాంతి వచ్చేటప్పటికి మన రాష్ట్రంలో ఎక్కడ గుంతలు లేని రోడ్లు చేయాలని చెప్పి మరి R&B రోడ్లన్నీ కూడా గుంతలు లేకుండా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్లన్నీ కూడా ప్రతిపాదనలు పంపాం. మరి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం ఒక పండగ వాతావరణంలో ముందుకెళ్లాలని చెప్పి అహర్నిశలు కష్టపడుతున్న మా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన ఊర్లో జరిగే ఈ సంక్రాంతి సంబరాలు అందరూ సహకరించి మీరందరూ ఒక పండగ వాతావరణంలో ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కల్పించకుండా అందరూ కూడా ఈ 4-5 రోజులు ఎంజాయ్ చేసి మళ్ళీ ఎవరి స్థానానికి వాళ్ళు వెళ్తారు. కాబట్టి అందరూ కూడా దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి, పాత్రికేయులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి శుభాకాంక్షలు తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.